जय शिवाजी, जय शिवाजी, जय शिवाजी, जय भवानी, जय शिवाजी, जय श्रीराम, जय श्रीराम, जय श्रीराम, जय श्रीराम, छत्रपति शिवाजी महाराज की जय। जय शिवाजी। మన అల్మాజ్గూడ గ్రామంలో శివాజీ యూత్ అసోసియేషన్ వారి యువకుల ఆధ్వర్యంలో 2017వ సంవత్సరం నుంచి మన గ్రామంలో శివాజీ జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్నాము. అలాగే 2020వ సంవత్సరంలో శివాజీ యూత్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో వాళ్ళు మాకు ఒక శివాజీ విగ్రహం ఏర్పాటు చేయాలని వాళ్ళు మా ముందుకు వచ్చినప్పుడు మేము మొదటిసారిగా కార్పొరేటర్ గెలిచినప్పుడు 2020లో ఈ విగ్రహాన్ని మేము ఇక్కడ ఏర్పాటు చేసుకొని మన అల్మాజ్గూడ గ్రామంలో భారీ ఎత్తున ఇక్కడ మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. శివాజీ యూత్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో ఇక్కడ ఈ రోజు బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి చాలా మంది పెద్దలు చేయడం జరిగింది. అలాగే ఈ కార్యక్రమానికి నవ విద్యాలయ విద్యార్థులు మా వంతు మేము కూడా హిందూ సామ్రాజ్యానికి సపోర్ట్ గా ఉంటామని చెప్పేసి వారందరూ ఇక్కడ రావడం జరిగింది. ఛత్రపతి శివాజీ మహారాజ్ గురించి మనం మాట్లాడుకుంటూ పోతే అతను చేసిన హిందూ సామ్రాజ్య నిర్మాణానికి అతను ఏం చేశాడు అనేది మనం వెళ్తే, నేను చావైనా చేస్తాను కానీ మతం మారను అంటే, మతం మారడానికి ఈరోజు ఎన్నో మత సంస్థలు డబ్బుల ఆశ పెట్టి వేరే ఇంక ఇతర ఆర్థికంగా వాళ్ళకు వెసులుబాటు కల్పిస్తూ మతాలు మార్పిస్తా ఉన్నారు. కానీ నేను ఒకటే చెప్తా ఉన్నాను, మతం మారడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే మనకు తల్లి అయినా తండ్రి అయినా జీవితంలో ఒకరే. మనం ఒకసారి ఒక మతంలో పుట్టాము అంటే చావడానికి కూడా అదే మతంలోనే ఉండాలి. శివాజీ మహారాజ్ గారు తన తల్లికి ఇచ్చిన మాట ప్రకారం పరాయి స్త్రీలను తన ఒక సోదరుల సమానంతో ముందుకెళ్లి హిందూ సామ్రాజ్యాన్ని స్థాపించాలని ఎంత గొప్పగా పోరాడాడో తెలుసుకోవాలంటే 400 సంవత్సరాలు జరుగుతున్న అతన్ని మనం ఈరోజు గుర్తుంచుకున్నామంటేనే అంత పెద్ద వ్యక్తి గురించి మనం మాట్లాడుతున్నాం. అంటే అర్థం చేసుకోవాలి శివాజీ మహారాజ్ గారు మన హిందూ సామ్రాజ్య స్థాపనకు ఏ విధంగా పోరాడాడు అనేది. మన దేశంలో, మన భారతదేశంలో ఇప్పుడు హిందువులకు సంబంధించి ఏదైనా సంఘటనలు జరిగినప్పుడు ప్రతి హిందువు నేను ఒక ఛత్రపతి శివాజీని అంటూ ఒక కాషాయ జెండా పట్టుకొని బయటికి వచ్చేసి మన దేశాన్ని, మన ధర్మాన్ని, మన సనాతన ధర్మాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి పైన ఉందని కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై భారత్, జై శివాజీ, జై భవాని. శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా దేశ ప్రజలందరికీ కూడా, మరి ముఖ్యంగా మహేశ్వరం నియోజకవర్గంలో బడంగపేట మున్సిపల్ కార్పొరేషన్ ప్రజలందరికీ కూడా శివాజీ మహారాజ్ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి ఈరోజు అల్మాజ్గూడలో శివాజీ యూత్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో గత కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ శివాజీ విగ్రహాన్ని పెట్టి మరి ప్రతి సంవత్సరం తూచా తప్పకుండా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలందరికీ కూడా, ముఖ్యంగా యూత్ కి ఒక మెసేజ్ ఇస్తున్నటువంటి ఈ యూత్ అసోసియేషన్ అభినందిస్తా ఉన్నా. ఎందుకంటే ఈ జరుగుతున్న ఈ కాలంలో గతంలో చేసినటువంటి పోరాట ఫలితం ఏదైతే ఉందో అట్లాంటి మహనీయులని మర్చిపోకుండా ప్రతి సంవత్సరం గుర్తు చేస్తూ వాళ్ళ యొక్క అనుభవాలు, వాళ్ళ యొక్క జ్ఞాపకాలని మనమే ప్రతి సంవత్సరం గుర్తు చేస్తున్నటువంటి యూత్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో ఈరోజు జయంతి ఉత్సవాలు ఇక్కడ నిర్వహించడం జరిగింది. మరి శివాజీ మహారాజ్ అంటేనే ఒక ధైర్యం, సాహసం, అలాగే దాంతో పాటు మంచితనం, యూనిటీ, ఇవన్నిటినీ కలబోసినటువంటి శివాజీ మహారాజ్ యొక్క ఆశయాలను ఏదైనా కార్యక్రమం చేసినప్పుడు ఒకరితోటి ఏది సాధ్యం కాదు, సమూహంగా గుమిగూడి చేస్తేనే ఆ పని సక్సెస్ అవుతుందనే ఒక మెసేజ్ ఇచ్చినటువంటి శివాజీ మహారాజ్ యొక్క ఆ యొక్క మెసేజ్ ని మనం పబ్లిక్ లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. మరి శివాజీ మహారాజు ఉత్సవాలు ప్రతి చోట ఘనంగా నిర్వహిస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా ఈరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ మెసేజ్ ఏదైతే ఉందో యూత్ కి కూడా, ఒక మహిళల పట్ల ఉండాల్సినటువంటి
మంచి స్వభావము, గౌరవము అట్లాంటివి కూడా మన శివాజీ మహారాజ్ చిన్నతనంలోనే తన తల్లి దగ్గర నేర్చుకున్నటువంటి ఈ యొక్క అలవాట్లని మన యూత్ ఈ రోజులలో పాటించాల్సిన అవసరం తప్పకుండా ఉందని తెలియజేస్తూ మరి కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు యూత్ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మరి కార్యక్రమానికి వచ్చినటువంటి గౌరవనీయులు మాజీ కార్పొరేటర్లు ఫ్లోర్ లీడర్ మంగేటి ప్రభాకర్ రెడ్డి అన్న గారికి, అలాగే మాధురి వీరకర్ణ గారికి, అలాగే శ్రీనివాస్ గౌడ్ అన్న గారికి, మరియు మహేందర్ అన్న గారికి, గోవర్ధన్ రెడ్డి అన్న గారికి, అలాగే రాఘవన్న గారికి, మరి ఇక్కడ విచ్చేసినటువంటి మీడియా మిత్రులు, పత్రికా సోదరులు, వారితో వచ్చినటువంటి స్కూల్ పిల్లలు, యూత్ అందరికీ కూడా ప్రత్యేకంగా జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఛత్రపతి శివాజీ జయంతి సందర్భంగా అల్మాజ్గూడలో ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క కార్యక్రమం, మనము ఛత్రపతి శివాజీ గురించి చెప్పాలంటే అసలు ఎంత చెప్పినా తక్కువే. ఈ మధ్యకాలంలో హిందూ ధర్మం కొంచెం సన్నగిల్లుతా ఉన్న సందర్భంగా కొన్ని సినిమాలు, రజాకార్ సినిమా కానీ ఇప్పటిదాకా చెప్పినట్టుగా చావా సినిమా, ఈ సినిమాలు ప్రముఖంగా ఒక బలగం సినిమా ఉండే ఇంతకుముందు ఒకటి. బలగం సినిమాలో ప్రతి గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి వీధిన వేసి చూపించారు. ఇట్లాంటి సినిమాలు కూడా హిందూ ధర్మం, సనాతన ధర్మం నిజంగా మనం కాపాడాలనుకుంటే ఈ యొక్క ప్రత్యేకించి ఈ సినిమాల్ని కూడా గ్రామీణ ప్రాంతాల్లో వీధుల్లో వేయాలి. ఇక శివాజీ మహారాజ్ గురించి చెప్పాలంటే ప్రతి స్త్రీని కూడా తన అమ్మగా, తన చెల్లెగా ప్రవర్తించేటటువంటి హిందూ ధర్మం కోసం ఆ రాజ్యంలో పరిపాలన హిందూ ధర్మ సాంప్రదాయంగానే ఆయన పరిపాలించేటటువంటి వ్యక్తి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా శివాజీ మహారాజుని దృష్టిలో పెట్టుకొని ఆయన యొక్క ధర్మాన్ని మనం కాపాడుతూ ఆ ధర్మాన్ని ముందుకు తీసుకోవడం కోసం ప్రతి ఒక్క భారతీయుడు ముందుకు వెళ్తూ మన హిందూ ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని కాపాడవలసిందిగా కోరుతా ఉన్నాం.